పశ్చిమ బెంగాల్లో చారిత్రాత్మక విజయం సాధించిన బీజేపీ ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠంపై ఎవరిని కూర్చోబెట్టబోతుంది అనేది ఆసక్తి రేపుతోంది. ఆ రాష్ట్రంలో పార్టీ ముఖచిత్రంగా ఉన్న సువేందు అధికారికే ఆ అవకాశం ఇస్తుందా, లేదంటే వివిధ రాష్ట్రాల్లో కొత్త వారిని తెరపైకి తెచ్చినట్లు అక్కడ ప్రయోగం చేయబోతుందా అనేవి ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. సీఎం పదవి కోసం పార్టీ నుంచి దిలీప్ ఘోష్, మహిళా నాయకురాలు అగ్నిమిత్రపాల్, స్వప్న దాస్ గుప్తా, సుఖాంత మజుందార్, సుమిక్ భట్టాచార్య వంటి వారు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో కొందరిని డిప్యూటీ సీఎం పదవి కోసమైనా పరిగణలోకి తీసుకోవచ్చని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లోనూ మమతా బెనర్జీని ఓడించి సువేందు అధికారి చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేసులో ముందుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రిగా బీజేపీ ఒక మహిళను ఎంపిక చేసే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాలీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమిస్తామని పదే పదే తన ప్రచారంలో చెప్పారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ప్రాంతీయ పార్టీలకు భిన్నంగా బీజేపీ సాధారణంగా రాష్ట్ర ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించదు. బెంగాల్లో మోదీనే పార్టీ ప్రధాన ఆకర్షణ. ప్రధానమంత్రి 20కి పైగా సభల్లో పాల్గొని మమతా కోటను గెలుచుకోవడానికి విస్తృతంగా ప్రచారం చేశారు. మహిళల భద్రతను ప్రచారంలో ప్రధాన అంశంగా తీసుకున్న బీజేపీ ఒక మహిళను ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం బీజేపీకి మహిళా ముఖ్యమంత్రి ఉన్న ఏకైక రాష్ట్రం ఢిల్లీ మాత్రమే. ఇక్కడ రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా ఉన్నారు. మహిళా రిజర్వేషన్ చట్టం చుట్టూ జరిగిన వివాదాల తర్వాత మహిళా అనుకూలతను బలోపేతం చేసేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ప్రధాన మహిళా నాయకుల్లో అగ్నిమిత్రపాల్, రూపా గంగూలీ ఉన్నారు. ఇతర ప్రధాన అభ్యర్థుల్లో ప్రతిపక్ష నాయకుడు మమతా ప్రత్యర్థి సువేందు అధికారి, రాష్ట్ర అధ్యక్షుడు సామిక్ భట్టాచార్య, నిశిత్ ప్రమాణిక్, దిలీప్ ఘోష్ ఉన్నారు. సువేందు అధికారి సీఎం అవుతారన్న ప్రచారం కూడా ఉంది. రైట్, ఇక బెంగాల్లో సీఎం రేసు బీజేపీ హైకమాండ్ చర్చలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, బెంగాల్ సీఎం రేసులో ఎవరెవరు ఉన్నారు? వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీ మధ్య బెంగాల్ టైగర్గా బీజేపీ నిలిచింది ఫైనల్గా. ఇప్పుడు సీఎం పీఠాన్ని ఎవరు అధిరోహించబోతున్నారు? మహిళా సీఎంగా బీజేపీ తేనుందా, లేదంటే వేరే ఇతర వ్యక్తులను, కొత్త వ్యక్తులను సీఎం పీఠం పైన కూర్చోబెట్టనున్నారా అనేటువంటి ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతుంది. మొదటి నుంచి కూడా తృణమూల్ కాంగ్రెస్లో ఒక సెంటిమెంట్ని రాజేసింది మమతా బెనర్జీ. ఏదైతే సొంత రాష్ట్రం, సొంత కూతురు అనేటువంటి సెంటిమెంట్ని, మహిళా సెంటిమెంట్ని ఆమె M3గా కూడా తీసుకొచ్చింది. M3లో మహిళ, మమత, అదేవిధంగా మరికొన్ని అంటే మమతా ఈ వీటిని తీసుకొచ్చింది. సో ఇప్పుడు మహిళా సెంటిమెంట్ని మళ్ళొకసారి బీజేపీ మహిళా అంటే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే కనుక ఆ సెంటిమెంట్ని ఎన్కాష్ చేసుకోవడానికి అవకాశాలు లేకపోలేదనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. కానీ ఇప్పటికైతే ఇందులో మొదటి నుంచి కూడా 2021లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు సువేందు అధికారి. ఆయన 2 ప్రాంతాల్లో పోటీ చేసి ఈసారి 2 ప్రాంతాల్లో కూడా గెలిచారు. ఒకటి నందిగ్రామ్, మరొకటి దీదీకి కంచుకోటగా చెప్పేటువంటి భవానీపుర. ఇక్కడ ఆమె ఓటమి చవి చూశారు. అంతకంటే ముందు నందిగ్రామ్లో కూడా సువేందు అధికారి పైన ఆమె ఓటమి చవి చూశారు. ఆమె ప్రతిపక్ష నేతగా ప్రస్తుతం కొనసాగుతున్నారు సువేందు అధికారి. సో ఆయన్నే సీఎం అభ్యర్థిగా ఉంటారనేటువంటి ఇంట్రెస్టింగ్ చర్చ కూడా జరుగుతుంది. వాస్తవానికి మీరు ఇందాక చెప్పినట్టు ప్రాంతీయ పార్టీకి భిన్నంగా బీజేపీ స్టాండ్ ఉంటుంది. బీజేపీ సీఎంని అనౌన్స్ చేయడంలో ఒక స్ట్రాటజీని ప్లే చేస్తారనేది కూడా రాజకీయ విశ్లేషకులు మొదటి నుంచి చెప్పేటువంటి మాట. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు ముందుగానే అంచనా వేస్తారు, పలానా వ్యక్తికి ఈ సీఎం సీట్ను కట్టబెట్టబోతుంది, అధికారం కట్టబెట్టబోతున్నా అనేటువంటి చర్చ జరుగుతుంది. కానీ దానికి భిన్నంగా బీజేపీ స్టాండ్స్ ఉంటాయి, బీజేపీ మూవ్స్ ఉంటాయి. చాలా రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా చూసినాం. ఫలానా పేరును ఎక్స్పెక్ట్ చేసినా కూడా భిన్నంగా కేంద్ర నాయకత్వం కొత్త పేర్లను తీసుకొస్తుంది. మరోవైపు కొన్ని పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ తృణమూల్ కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి సెంటిమెంట్, మహిళా సెంటిమెంట్ని కంటిన్యూ చేస్తే కనుక మహిళకే పట్టం ఇవ్వాలనేది కేంద్ర అధినాయకత్వం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. దాంట్లో భాగంగానే అగ్నిమిత్ర పాల్ ఈమె పేరు ప్రధానంగా వినిపిస్తోంది. స్టేట్ మహిళా మోర్చాగా ఆమె పార్టీ కోసం పనిచేశారు, తన మార్క్ని కనబరిచారు. ఎమ్మెల్యేగా అగ్రెసివ్ తృణమూల్ కాంగ్రెస్ పైన క్యాంపెయిన్ చేసినటువంటి స్టార్ క్యాంపెయినర్గా ఆమెకి పేరుంది. ఆమెతో పాటు మరొక సినీ నటిగా పనిచేసి అదేవిధంగా బీజేపీ పార్టీలో చాలా సీరియస్గా కీ రోల్ పోషించినటువంటి మరొక ఆమె పేరు కూడా వినిపిస్తుంది. రూపా గంగూలీకి సంబంధించినటువంటి పేరు వినిపిస్తుంది. ఆమెకు సినీ నటిగా పేరుంది. ఏదైతే
మహాభారత్ సంబంధించినటువంటి సిరీస్లో ద్రౌపదిగా యాక్ట్ చేసినటువంటి మార్క్ ఆమె పైన ఉంది. సో 2016 నుంచి 2022 వరకు రాజ్యసభ ఎంపీగా ఆమె పనిచేశారు. ఇందాక నేను చెప్పినట్టు మహాభారత్ సిరీస్లో ద్రౌపదిగా ఆమె కొనసాగారు. ఆ రకంగా ఆమెకున్నటువంటి ఫేమ్ లోకల్గా వెస్ట్ బెంగాల్లో సోనార్పూర్ దక్షిణం నుండి ఆమె గెలుపొందారు. సో వీళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక మరొక మరికొంతమంది పేర్లు కూడా సువేదు అధికారితో పాటు మరికొందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇందాక మీరు మెన్షన్ చేసినటువంటి పేర్లు కూడా ప్రధానంగా వెస్ట్ బెంగాల్లో వినిపిస్తున్నటువంటి చర్చ. మరి ఎవరికి అవకాశం దక్కనుందనేటువంటి చర్చ, ఇంట్రెస్టింగ్ చర్చ కొనసాగుతోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా సామిక్ భట్టాచార్య కొనసాగారు. ఈయన అత్యంత కీ రోల్ పోషిస్తారనేది కూడా ఆయన పేర ఉన్నటువంటి మార్క్. ఆర్ఎస్ఎస్లో కీలక బాధ్యతలు కొనసాగారు. చిన్నప్పటి నుంచి బాల్యం నుంచే ఆర్ఎస్ఎస్లో కొనసాగినటువంటి వ్యక్తి భట్టాచార్య. ఎమ్మెల్యేగా బాసిక్ రహత్ నుండి ఆయన గెలుపొందారు. అభ్యర్థి సెలక్షన్లో నిన్న జరిగినటువంటి ఏవైతే ఎన్నికలు జరిగాయో వెస్ట్ బెంగాల్లో అభ్యర్థి సెలక్షన్లో కూడా ఆయన కీ రోల్ పోషించారు. పలానా వ్యక్తికి అభ్యర్థిత్వాన్ని కట్టబెడితే బీజేపీకి ఓట్లు వస్తాయి, పోలరైజ్ జరిగేటువంటి అవకాశం ఉంది. తృణమూల్ కాంగ్రెస్కి కంచుకోటగా చెప్పేటువంటి ప్రాంతాల్లో అభ్యర్థులు నిలబెడితే మనకి కలిసి వస్తున్నటువంటి ఒక స్ట్రాటజీని ప్లే చేసినటువంటి వ్యక్తిగా ఆయనకి పార్టీలో పేరుంది. ఇక నిశిత్ ప్రామాణిక్ పేరు కూడా వినిపిస్తోంది. దిలీప్ ఘోష్ 2015 నుండి 2021 వెస్ట్ బెంగాల్ ప్రెసిడెంట్గా బీజేపీ ప్రెసిడెంట్గా కొనసాగారు. ఈయన దిలీప్ ఘోష్ 2019లో ఎంపీగా మెదినీపూర్ నుండి గెలుపొందారు. ఈయనకు కూడా సేమ్ ఎక్కడైతే గంగూలీపాల్ అదేవిధంగా అగ్నిపాల్కి ఎట్లయితే అగ్రెసివ్ క్యాంపెయినర్గా పేరుందో ఈయనకు కూడా అగ్రెసివ్ క్యాంపెయినర్గా పార్టీలో పేరుంది. పార్టీలో చక్రం తిప్పేటువంటి వ్యక్తిగా, ఆయనకు సామర్థ్యంగా ఉన్నటువంటి వ్యక్తిగా ఆయనకు పేరుంది. మరోవైపు కేంద్ర నాయకత్వానికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తిగా కూడా ఈయనకు పేరుంది. మరి ఎవరిని బేరోజు వేసుకుని వెస్ట్ బెంగాల్లో సీఎం అభ్యర్థిగా ఎవరిని కేంద్ర నాయకత్వం కట్టబెట్టబోతుంది? ఒక ఛాలెంజింగ్ అయితే ఎదుర్కొంది. అటు మోడీ కంకణబద్ధుడే అక్కడే ఉన్నారు. అమిత్ షా పార్టీలో 1-2 అనే చెప్పుకునేటువంటి ఇద్దరు కూడా అక్కడే ఉండి 1 కాదు 2 కాదు దాదాపు ఈసీ లెక్కల ప్రకారం, అధికారిక లెక్కల ప్రకారం 206 సీట్లను కైవసం చేసుకొని అక్కడ దీదీ కోటను బద్దలు కొట్టిన రికార్డుగా బెంగాల్ టైగర్గా నిలిచినటువంటి బీజేపీ పార్టీ మరి సీఎం అభ్యర్థిత్వాన్ని ఎవరికి కట్టబెడుతోంది అనేటువంటి చర్చ మాత్రం జరుగుతుంది. నిన్నటి వరకు ఒక చర్చ, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతుంది. ఒకవేళ మహిళా సెంటిమెంట్ తీసుకొస్తే కనుక ఖచ్చితంగా మహిళా సీఎం అభ్యర్థిని కూర్చోబెట్టేటువంటి అవకాశం చాలా వరకు ఉన్న అంశాన్ని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. మరి సువేదు అధికారికి ఆయన, ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్లో దీదీకి అత్యంత సన్నిహితంగా మెదిలినటువంటి వ్యక్తి, ఆమె ఐడియాలజీకి తగ్గట్టుగా పనిచేసినటువంటి వ్యక్తి, దీదీ మూవ్స్ అన్నింటినీ కూడా తెలుసుకున్నటువంటి వ్యక్తిగా ఆయనకు పేరుంది. 2021లో తృణమూల్ కాంగ్రెస్లో వచ్చినటువంటి పార్టీ అంతర్గత వ్యవహారాల్లో పొసకపోవడంతో ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసి గెలిచారు. సో తృణమూల్ కాంగ్రెస్ స్టెప్స్ అన్నీ కూడా తెలుసు కాబట్టి ప్రతిపక్ష నేతగా కూడా కంటిన్యూ అవుతున్నారు. కాబట్టి సువేదు అధికారికి మహిళ కాకుండా వేరే వాళ్లకు అవకాశం కట్టబెడితే సువేదు అధికారి కరెక్ట్ పర్సన్ అనేటువంటి ఒక చర్చ, ఆ పర్సెప్షన్ కూడా వెస్ట్ బెంగాల్లో కంటిన్యూ అవుతుంది.